ఇప్పుడు వ్యూవర్స్ మనం ఇప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ వేసుకుందామండి. ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఇంకేం లేదండి, కొద్ది పొంగుతుంది, దాన్ని ఫ్లఫీ ఆమ్లెట్ అంటారు. చిన్న ప్యాన్ వేసుకున్నాను. దానికోసం నాకు కావాల్సింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారండి. చాలామంది అవన్నీ వేయరు. జస్ట్ ఫ్లఫీ ఆమ్లెట్ అనగానే చాలామందికి ఏంటవుతుందంటే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని శుభ్రంగా దాన్ని బ్లెండ్ చేయడం అనమాట. మనం ఏంటంటే మన ఇండియన్ స్టైల్లో, మన ఏపీ స్టైల్లో మనం చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నానండి. దానికి కావాల్సిన 2 ఎగ్స్ నేను చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఆమ్లెట్కి అంతా సిద్ధం చేసుకుంటున్నానండి. 2 ఎగ్స్ వేసి శుభ్రంగా దాన్ని గిలకొట్టాను అనమాట. ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అదేవిధంగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీనికి స్పూన్లు వేసుకోకూడదండి, మీకు కావాల్సినంత లైట్గా వేసుకోవాలి. దాని పించ్ ఆఫ్ సాల్ట్ అనొచ్చు, 2 pinches 3 pinches ఈ విధంగా మనం చెప్పగలం. అదే అలాగే 1/2 స్పూన్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి. లిటిల్ బిట్ కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మీకు కొద్దిగా కారం గట్టిగానే తింటాం కాబట్టి. ఇది అందరిది ఒక స్టైల్ అయితే మాది ఒక చిన్న వెరైటీగా ఉంటుందండి. మీకు అందులో అయినా సరే చిన్న లైట్ బిట్ జీరా పౌడర్ వేస్తానండి. ఇది చిన్న పించ్ వేసాను. అలాగే ఇవి సరిపోతాయండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసానో, జీరా పౌడర్ ఎందుకు వేస్తానంటే చాలామందికి ఈ రోజుల్లో జీర్ణ సంబంధించిన వ్యాధులు వచ్చేస్తున్నాయి కాబట్టి, డైజెస్ట్ అవ్వకపోవడం గట్రా ఉంటుంది కాబట్టి, నేను ఈవెన్ మజ్జిగ తాగేటప్పుడు కూడా జీరా పౌడర్ అనేది కొద్దిగా వేస్తాను. అదేంటంటే డైజెస్ట్ బాగా అవుతుందన్నమాట, మీ జీర్ణం బాగా అవుతుంది. అందువల్ల చిన్న ఎందులో అయినా సరే చిన్న లైట్గా జీరా పౌడర్ అనేది మిక్స్ చేస్తానండి. ఇవి కాక నేను ఎక్స్ట్రా ఏం చేస్తున్నానంటే అరుగాను అనేది మేము ఇంట్లో పాస్తా గట్రా వండుకునేటప్పుడు గట్రా వేరే అదర్ పిల్లలు ఏమైనా ట్రై చేసేటప్పుడు ఆర్గానో వాడతారండి. అందుకోసం అనేసి నేను మ్యాగీలోకి, పాస్తాలోకి, ఇంకా డిఫరెంట్ ఏమైనా వండాలనుకునేటప్పుడు చూసి వాడతాను అనమాట. ఆర్గానో చిన్నది కొద్దిగా వేద్దామండి. ఇది ఎక్కువగా మన కంట్రీస్లో కన్నా ఇది కూడా పించ్ ఆఫ్ అండి, పించ్ వేస్తాం అనమాట. అలాగే ఇది వేస్తే మంచి టేస్ట్ అనమాట. అలాగే పాస్తా మిక్స్ అండి, ఇది కూడా బాగుంటుంది సీజనింగ్కి, చాలా బాగుంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఇందులో కలుపుకోకుండా బయట వేసుకుంటారు, నేనైతే కొద్దిగా ఇందులో కలుస్తుంది కదా అని. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇంత మేము చిల్లీ ఎక్కువ తింటున్నామని దీన్ని బట్టి మీకు తెలియాలి. మిక్స్ చేస్తానండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 3 వేయక్కర్లేదు, ఆర్గానో వేయక్కర్లేదు, పాస్తా మిక్స్ వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. జస్ట్ ఇందులో మీ దగ్గర టొమాటో సాస్ ఉంటే అది వేయండి కొద్దిగా, అదొక టేస్ట్ ఉంటుంది, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. అదేవిధంగా ఈ ప్యాన్ ఇప్పుడు మన ఇందాక స్టవ్ మీద వేసాం కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసానండి. అదేవిధంగా ఇందులో లిటిల్ బిట్ ఒక 2 drops మనం ఆయిల్ పోస్తే నా స్టైల్ ఆఫ్ మీకు ఆమ్లెట్ నచ్చుతుందో లేదో చూద్దాం. మూకుడంతా అంటిపోకుండా చూడండి, ఆమ్లెట్కి నేను వేయగలను ఎలా లేచిందో. బాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీన్ని ఇదే విధంగా మరీ సిమ్లో కాకుండా, ఎందుకంటే ఇది చిన్న ఇది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న లిక్విడ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇలా తిప్పుతూ ఉంటే బాగుంటుంది. మొత్తం అంతా కూడా డ్రై అయిపోతుంది. మూత పెడదామండి.
చూద్దాం. కట్ చూద్దాం అండి ఆమ్లెట్ ఎంతవరకు వచ్చిందో. చూసారు ఎలా పొంగిందో. ఇది అంటిపోకుండా చూసుకోవాలన్నమాట. అందుకే ముందుగానే ప్యాన్ వేసి హీట్ ఎక్కించాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా. మీరు పెద్ద ముక్కుల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ ఒక ఆమ్లెటే కాబట్టి 2 ఎగ్స్ కలిపి ఇలా ఫ్లఫీగా చేశాను అనమాట. చూడండి మళ్ళీ పొంగుతుంది. అసలు మామూలుగా ఈ ఫారినర్స్ అయితే చేసేటప్పుడు ఇందులో మరి ఏమి వేయరండి. ఇది మన ఇండియన్ స్టైల్ అని ముందుగానే చెప్పాను మీకు. ఈ విధంగా పొంగిన తర్వాత వెనక్కి ఇంకా తిప్పరు. దీన్నే తీసేసుకుని అలా తినేస్తారు అనమాట. ఇది మనం జస్ట్ ఇలాగా మనం పొంగేటట్టు చూసాం. ఇది ఫ్లఫీ ఆమ్లెట్. ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఈ విధంగా పొంగుతుంది అనమాట. చూసారా ఎంత లావుగా వచ్చిందో. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లఫీ ఆమ్లెట్. ఇలా పొంగడాన్ని అంటారనమాట. అయిపోయిందండి. చూసేద్దా మన ఫ్లఫీ ఆమ్లెట్. బాగుందా? మీకు నచ్చితే కనుక లైక్ కొడతారని నేను ఆశిస్తున్నాను. బాయ్ అండి.